నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. మొదటి ప్రాధాన్యత ఓటు బ్యాలెట్ నెంబర్ 33 పై వేసి గెలిపించండి పట్టభద్రులకు విజ్ఞప్తి అని ప్రచారం చేస్తున్న ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల గ్రాడ్యుటీ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక నాయకుడు తాడిశెట్టి క్రాంతి కుమార్ ఖమ్మంలో సర్దార్ పటేల్ స్టేడియం, పెవిలియన్ గ్రౌండ్, ప్రొఫెసర్ జయశంకర్ పార్క్ లో ఉద్యోగులను, నిరుద్యోగులను, వాకర్స్ ను కలిసి వారిని ఓట్లను అభ్యర్థించారు. వారితో క్రాంతి కుమార్ మాట్లాడుతూ హనుమకొండ జిల్లా జేఏసీ కన్వీనర్ గా, జల సాధన సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులుగా తెలంగాణ కోసం కష్టపడి పోరాడిన వాడినని, మీలాంటి సామాన్యుణ్ణి మీ సేవకుణ్ణి అయ్యేందుకు ఒక అవకాశం ఇవ్వండి అని ఆయన పట్టభద్రులను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు, పలు ప్రజా సంఘాల మద్దతు తెలుపుతూ పాల్గొన్నారు. ఖమ్మం పట్టభద్రులకు నమస్కారం. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల సందర్భంగా ఈరోజు ఖమ్మంలోని పటేల్ స్టేడియం మరియు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పార్క్, పెవిలియన్ స్టేడియం లాంటి స్టేడియంలోకి వెళ్ళి వాకర్స్ అసోసియేషన్ వాకర్స్ని కలవడం జరిగింది. చాలామంది నిరుద్యోగులు, ఉద్యోగులు అందరూ కూడా కలిసి ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన తాడిశెట్టి క్రాంతి కుమార్ గారికి మద్దతు ఇస్తానని చెప్పడం జరిగింది. వారందరితోటి కూడా మాట్లాడడం జరిగింది. వరంగల్లో ఎలా అయితే యూనివర్సిటీ ఉన్నాయో, ఖమ్మంలో ఎలా అయితే నల్గొండలో ఎలా అయితే యూనివర్సిటీ ఉందో, ఖమ్మంలో కూడా యూనివర్సిటీ కావాలనేది ప్రధాన ఎజెండా అని చెప్పారు. నా మేనిఫెస్టోలో కూడా అదే పెట్టాను. ఖమ్మంలో యూనివర్సిటీ కోసం నేను ప్రయత్నం చేస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈరోజు చాలామంది ఉద్యోగ సంఘాల నాయకులను కలిసాము. పాత పెన్షన్ విధానం గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని కూడా నేను ఖచ్చితంగా రేపటి రోజున ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఆ పాత పెన్షన్ విధానం పైన కూడా పోరాటం చేసి బాండ్ సిస్టమ్ని రద్దు చేసి నేరుగా వారి ఖాతాల్లో రిటైర్మెంట్ తర్వాత డబ్బులు వచ్చే విధానంగా జీవోని వచ్చేలాగా పోరాటం చేస్తానని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. అలాగే ఐఐఎం, ఐఐటి లాంటి విద్యా సంస్థలను కూడా ఖమ్మంకి తీసుకురావాలనే ఒక పెద్ద ఎత్తున ఆలోచన ఉంది. దాని మీద కూడా పోరాటం చేసి ఖమ్మం ప్రాంత ప్రజలకు ఐఐఎం, ఐఐటి లాంటి పెద్ద విద్యా సంస్థలను తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలుస్తున్నాను. అలాగే నాకు సీరియల్ నెంబర్ 33పై మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులు, మేధావులు అందరినీ కోరుకుంటున్నాను. విద్యావంతులైన మీరు విజ్ఞతతో ఆలోచించి మొదటి ప్రాధాన్యత ఓటును సీరియల్ నెంబర్ 33 తాడిశెట్టి క్రాంతికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అప్పుడే కౌన్సిల్లోకి వెళ్ళి ప్రజల గొంతుకను నా గొంతుకగా వినిపించే ఒక ప్రజా వాయిస్గా ఉంటుందని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. నాకు ఇక్కడ ప్రజల అందరూ కూడా చాలా స్వాగతం పలికారు. వారందరూ కూడా నా ప్రొఫైల్ చూసి చాలా సంతోషించారు. భవిష్యత్తులో కూడా ఇలానే ఉంటానని. ఇంకో విషయం ఏమిటంటే, పార్టీల ప్రమేయం లేకుండా ఈ ఎన్నికలు జరగాలని, పార్టీల ఎజెండా దీంట్లో పెట్టడం వల్ల నిజంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గెలిచిన వ్యక్తులు, గతంలో 2 సార్లు గెలిచిన వ్యక్తులు కూడా ఏ రోజు కౌన్సిల్లో ప్రజా సమస్యలపైన మాట్లాడలేదు. వారు కౌన్సిల్లోకి వెళ్ళిన సందర్భాలు లేవు. అలాంటప్పుడు మన నిరుద్యోగ, ఉద్యోగ, రైతు, మహిళ, మిగిలిన సబ్బండ వర్గాల సమస్యల గురించి మాట్లాడాలంటే వాళ్ళు అసలు సమయమే కేటాయించలేదు. ఇటీవల జరిగిన ఎలక్షన్ సందర్భంగా కూడా, నామినేషన్ సందర్భంలో కూడా ఒక్కసారి మాత్రమే కనబడ్డారు ఈ ప్రధాన పార్టీలకు సంబంధించిన వాళ్ళు. ఒక నామినేషన్ ఒకసారి ఒక సెట్ వేసినప్పుడు ఆ తర్వాత ఎన్నో మీటింగ్స్ జరిగినాయి. ఏ ఒక్కరోజు వాళ్ళు మీటింగ్ అటెండ్ కాలేదు. అంటే అర్థం చేసుకుని వాళ్ళకి సమయమే లేదు. అంటే అక్కడ వారు క్యాండిడేట్గా ఉన్నప్పుడు బాధ్యతగా వెళ్ళాల్సిన ఆ మీటింగ్లకు కూడా వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. అలాంటి వాళ్ళు గెలిస్తే మనకి ఏం చేస్తారండి? వాళ్ళ అఫిడవిట్లు చూడండి, పూర్తిగా డబ్బులు లేవనే అఫిడవిట్లు ఇచ్చింది. ఈరోజు లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి మన ప్రజల్ని ప్రలోభాలకు గురి చేసి వందలాది, వేలాది రూపాయలు ఇచ్చి సభలకు పిలుచుకుంటున్న ఇలాంటి దుర్మార్గమైన పార్టీలకు బుద్ధి చెప్పాలంటే ఇండిపెండెంట్ అయినా నాకు ఓటేసి, మీ మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలి. మర్చిపోకండి, సీరియల్ నెంబర్ 33 తాడిశెట్టి క్రాంతి కుమార్ మీ మొదటి ప్రాధాన్యత ఓటు కోసం అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు.